హాయ్ హలో. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇవి పచ్చి బఠానీతో కచోడీ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా పచ్చి బఠానీతో గోధుమతో చేసిన కచోడీ చేసి చూసారా? ఎలా చేయాలో చెప్తాను. ముందుగా నేను పచ్చి బఠానీని తీసుకున్నాను. మిక్సీలో ఒక 4-5 ఎల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాంట్లో దంచుకునే దాంట్లో ధనియాలు, సోపు, జీలకర్ర వేసి కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. ఎందుకంటే కొంచెం కొంచెం కదా, మిక్సీలోనే పౌడర్ అవ్వదు, అందుకు నేను ఇలా దంచుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నవి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా మనం ఫ్రై చేయాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, నేను ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు శనగపిండిని నేను వేసుకొని ఫ్రై చేస్తున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇది మసాలా పెద్ద ప్రాసెస్ కాదు ఈ మసాలా. ఇప్పుడు కచోడీకి గోధుమ పిండి మనం తీసుకుంటున్నాను. నేనైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మైదా పిండి యూజ్ చేయకండి, మైదా పిండి అయితే మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో యూజ్ చేస్తున్నాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 కప్పుడు ఆయిల్ తీసుకొని మరగబెట్టుకోవాలండి. ఎందుకంటే అది గోరువెచ్చగా ఉంటేనే కచోడీలు బాగా వస్తాయి అన్నమాట. ఈ ఆయిల్ మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు గోధుమ నూక వేసుకొని మరిగిన నూనె కూడా వేసుకొని నేను కలిపే విధంగా చూసారా, ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా చేత్తో పట్టుకుంటే వచ్చినట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలో ఎలా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకోండి. మెత్తగా కలుపుకున్నారనుకోండి కచోడీలు రావు సరిగా. ఇలా బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కూడా మెత్తగా గోధుమ పిండి వచ్చినట్టుగా గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. కొంచెం నానుతుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలండి. మనం 10 నిమిషాలు రెస్ట్ ఉంచాం కదండి, ఈ పేస్ట్ని అదేనండి కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి ముద్దని పక్కన పెట్టుకోవాలి. నేను మిక్సీ చేసుకొని మనం ఫ్రై చేసి దీన్ని మసాలాని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా మీరు తీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి, పూరీకి ఎలా తీసుకుంటారు, పూరీకి కొంచెం పెద్ద సైజు ముద్దలను తీసుకొని మనం ఇలా ఒత్తుకోవాలి. మరీ పలాచగా ఒత్తుకోకండి, నేను చూపించే విధంగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం మసాలా వేపి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఈ బఠానీ మసాలాని ఇందులో స్టఫింగ్ పెట్టాలి. ఆలు పరాటా ఎలా స్టఫింగ్ చేస్తామో అలాగా ఇలా స్టఫింగ్ చేసుకొని నేను పెట్టే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇంకో చూసారు కదా, ఇలా మొత్తం అంతా దీన్ని స్టఫింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకోవాలి. ఆ తర్వాత చేతులతోటి ఎక్కువగా ఒత్తకండి, లైట్గా ఒత్తుకోండి. కొంచెం పలాచగా కొంచెం దలసరగా ఈ విధంగా మీకు చూపించే విధంగా చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా, నాకైతే ఈ కళాయిలో 4-5 పట్టాయండి. ఇలా నేను వేసుకొని ఇవి కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే పెద్ద మంట పెట్టేయకండి, కొంచెం యావరేజ్ మంటలో పెట్టారనుకోండి ఇవి బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందో, అటువైపు ఇటువైపు తిప్పిన తర్వాత వేగిన తర్వాత ఇంకా మనం ఇవి తీసేసుకోవడమేనండి. చూసారు కదా, ఇలాగా ఈ కలర్లో వస్తే చాలండి. మొత్తం అన్నీ తీసేయడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ గోధుమ పిండి కచోడీలు చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఇలా స్నాక్స్ కింద పెట్టండి, తింటారండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే బఠానీలు ఎప్పుడు పన్నీర్లో అట్లా వేస్తుంటాం కదా, ఇలా వెరైటీగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు సీజన్లోనే ఎక్కువగా బఠానీలు మనకి పచ్చి బఠానీలు దొరుకుతుంటాయి కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.